హలో హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు వీడియో వచ్చేసి మనది శారీస్. అంటే ఈ శారీ అనేది నాకు శారీ ఇది టాజిల్స్ అనేవి ఇలా సేమ్ శారీకి వచ్చిన క్లాత్ తోటే, అంటే కొంగు థ్రెడ్స్ తోటి నన్ను ఇలా కుచ్చులు వేయమని చెప్పేసి చెప్పారండి. టాజిల్స్ అనేవి నేను సేమ్ ఇలాగే దీన్నే థ్రెడ్స్ అనేది తీసేసి దారాలు అనేది ఇటుకు వచ్చిన దాంతో ఇలా ముళ్ళు అనేది వేసాను అనమాట. అలాగే ఈ ఫాల్ అనేది వాళ్ళే వేయించుకున్నారండి. శారీకి ఫాల్ అనేది చూడండి ఫ్రెండ్స్, అంటే నేను చూపిస్తాను. దీనికి బ్లౌజ్ అనేది నేనే స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఓకేనా? అంటే మీకు ఇది వీడియో అనేది కొంచెం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అంటే టైలర్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి తెలియదండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, నార్మల్ వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, శారీకి ఫాల్ అనేది ఎలా చేశారు అంటే మొత్తం కూడా ఇలా ఫోల్డ్ అనేది వచ్చిందండి. చూడండి, అస్సలు నీట్ ఫినిషింగ్ అనేది లేదనమాట. మొత్తం ఫోల్డ్సేనండి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఫాల్ అనేది ఏ థ్రెడ్తో వేసారండి. ఇది అంటే మనకి వైర్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్, వైర్ తోటి అనేది వేసారండి. ఇది థ్రెడ్ తోటి అనేది వేయలేదన్నమాట శారీ ఫాల్ అనేది. మరి ఇది ఎందుకు ఇలా వేసారనేది కూడా నాకు, అంటే వాళ్ళకి ఏంటంటే తొందరగా అయిపోతుంది దీంతో అయితే, మనకి థ్రెడ్ అనేది కనిపించదు, బాగుంటుంది అని చెప్పేసి వేసుంటారండి ఇది. అలాగే పైన కూడా నేను కూడా సేమ్ రెండు వైపులా కూడా ఫాల్కి అనేది నేను థ్రెడ్ తోటే స్టిచ్చింగ్ అనేది వేస్తానండి. హెమ్మింగ్ అనేది ఒక 500 శారీస్ అనేది నేను ఫాల్ అనేది కుడితే ఒకటి రెండు శారీస్కి అనేది ఇలా హెమ్మింగ్ అనేది చేస్తాను. కానీ ఇది వచ్చేసి మీకు రెండు వైపులా కూడా మీకు నేను కుట్టినట్టే కుట్టారు, కానీ ఇక్కడ థ్రెడ్ అనేది యూజ్ చేయలేదండి. థ్రెడ్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు శారీ అనేది కట్టిన తర్వాత వాష్ అనేది కంపల్సరీ చేస్తాం కదా ఫ్రెండ్స్. వాష్ చేసేటప్పుడు మనకి ఏంటంటే అయిపోయిన తర్వాత ఐరన్ అనేది మనం చేస్తాం కదా. ఐరన్ అనేది చేసేటప్పుడు ఏంటంటే ఈ శారీ ఫాల్ అనేది, అంటే ఐరన్ బాక్స్ అనేది ఈ శారీ ఫాల్ మీద ఇలా పెట్టుతూ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అది ఆ వేడికి ఎక్కడికక్కడ మొత్తం కూడా అంటుకొని పోయి ఫాల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ఎవరైనా సరే మిషన్ అనేది ఇట్లా వైర్ అనేది యూజ్ చేయకండి ఫ్రెండ్స్. వైర్ అనేది యూజ్ చేయడం వల్ల అది మిస్టేక్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అంటే మీకు ఆ ఫాల్ అనేది వేడికి కుడుతూ ఉంటే ఈ వైర్ అనేది దగ్గరకు అనేది వచ్చేసి ఫాల్ మొత్తం కూడా ఊడిపోతుందండి. అంటే ఇది థ్రెడ్ అయితే మనకి ఐరన్ చేసినా ఏ చేసినా కూడా మనకి ఆగుతుందన్నమాట. కానీ ఈ వైర్ అనేది ఏంటంటే పోతుంది, అంటే ఇది ఆగదండి. అంటే వైర్తోని కుట్టడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఆగదన్నమాట. అంటే అది వచ్చేస్తూ ఎక్కడికక్కడికి ముడతలాగా వచ్చేస్తుంది. మనం ప్లాస్టిక్ అనేది వేడికి పెడితే ఎలా అనేది వస్తుందండి, సేమ్ అలాగే వస్తుంది ఫ్రెండ్స్. దానికంటే మనము థ్రెడ్ తోటి అనేది రెండు వైపులా కూడా పీకో పాదం కాకుండా పాలుగుట్టే పాదం కూడా ఉంటుందండి. పాలుగుట్టే పాదంతో రెండు వైపులా కూడా మీరు ఇలా అనేది కుట్టుకుంటే దారంతో ఏంటంటే మీకు కనిపించదండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు పట్టీలకి కానీ పట్టీలు వేసుకున్నా కూడా, అలాగే మనకి ఏదన్నా శారీకి ఏదన్నా తట్టినా కూడా మనకి ఫాల్ అనేది పోదన్నమాట. ఇది వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ శారీ ఫాల్ గురించి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. కంపల్సరీ ఇది అయితే ఆ వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే అది అనేది వైర్ అనేది వేసి ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేయకండి. ఈ వీడియో అనేది నేను చేయడం వల్ల మీకు ఎంతో కొంత అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, కుట్టడం అనేది నీట్గా అనేది వచ్చిందండి వైర్ కాబట్టి. చూడండి, నీట్గా అనేది కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇది ఫాల్ మొత్తం కూడా ఇలా ముడతలాగా వేసారండి.
తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, మీకు ఇలా ముడతల్లాగా వేసారనమాట. కుట్టడం అనేది నీట్ ఫినిషింగే ఉంది, కానీ ఇలా ఫోల్డ్ అనేది వచ్చిందండి. నీట్గా అనేది ఇలా చేసుకుంటూ మంచిగా ఫాల్ అనేది వేయాలి, అలా అనేది వేయలేదు అంతే. ఇందులో చూడండి అది ఇలా. దయచేసి మీరైనా సరే ఫ్రెండ్స్, మీరు అలా వైర్ అనేది యూజ్ చేయకండి, థ్రెడ్ తోటే యూజ్ చేయండి. థ్రెడ్ వల్ల కూడా మీకు ఫాల్ అనేది కనిపించదండి, అంటే బాగా స్టిచ్చింగ్ అనేది నీట్గా అనేది వస్తుంది. ఈ వైర్ కూడా అక్కడక్కడ గుంజుకొచ్చి కుట్టు దగ్గర కూడా మొత్తం చూడండి ఇలా ముడతలు అనేది వచ్చింది. ఈసారి నేను కుట్టిన ఫాల్ అనేది ఎలా వస్తుంది థ్రెడ్ తోటి ఇలా రెండు వైపులా అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి. అలాగే ఈ శారీకి వచ్చేసి ఇది బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. దీనికి వచ్చేసి నేనే కుర్చీలు అనేది, అంటే శారీ బ్లౌజ్ అనేది కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసేటప్పటికి శారీ అనమాట, దాంట్లో సేమ్ ఈ కలర్ కాంబినేషన్, రెడ్ కలర్ కాంబినేషన్ తోటి అనేది వచ్చిందనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000 అంటండి నాకు చెప్పారు, కానీ ఇంత కాస్ట్ అనేది పడదు ఈ శారీకి. అలాగే నేను ఈ వీడియో చేసింది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో అనేది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఇంటికి అనేది వెళ్ళాలండి, షాప్ అనేది క్లోజ్ చేస్తున్నాను, ఆల్రెడీ లేట్ అయిపోయిందనమాట. వీడియో అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నేను టైలరింగ్కి సంబంధించిన కొన్ని టిప్స్ అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. టోటల్గా శారీ అనేది ఇలా వచ్చిందండి ఫోల్డ్ వేసిన తర్వాత. ఇది కుర్చీలు అనేది కూడా నేను వేసాను, చూడండి. అందరికీ గుడ్ నైట్ అండి, అందరూ కూడా లంచ్ చేసుకొని హ్యాపీగా పడుకోండి. స్వీట్ డ్రీమ్స్, అందరికీ బాయ్.